మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రే మనం చనిపోతే, ఈరోజు మన అంశం, ఈరోజు రాత్రే మనము చనిపోతే, నిజంగా అండి ఈరోజు మానవుడు ఎంత భయము లేకుండా జీవిస్తున్నాడండి కదా, అవునా కాదండి? అసలు ఈ లోకంలో మనుషులకు నిజంగా చావు మీద భయం లేదండి. చనిపోతే ఎక్కడికి పోతాము అనే ఆలోచనకు లేదండి. చాలామంది బతుకుతున్నాము, జీవిస్తాము, ఎంజాయ్ చేద్దాము అనే రకంగా ఈరోజు మనుషులు మరి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారండి. ఒకవేళ ఈ రాత్రే చనిపోతే, ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం మనం అందరం కూడా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 16వ వచనం చదివితే, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోట దాని నెరుగదు. గాలి వీయగానే అడవి పువ్వు ఏమైపోతుందండి? ఎగిరిపోతుందండి. ఈరోజు మన జీవితము గాలి వీచగా ఎగిరిపోయే పువ్వు వంటిదండి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఎందుకండి మనం నిజంగా ఈ లోకంలో ఇంత ప్రయాసపడుతున్నామండి? ఎంత సంపాదిస్తున్నాము, ఆస్తులు కూడబెడుతున్నాం, అంతస్తులు కూడబెడుతున్నాం, పిల్లల పేరు మీద పాలసీలు చేయిస్తూ ఉన్నాం, పోస్ట్ ఆఫీసులో కడుతూ ఉన్నాం కదా, వెలగల వస్తువులు, వెలగల బంగారు చీరలు, మంచి మంచి గృహాలు, మంచి మంచి కార్లు, బండ్లు కదా. ఒకటి కాదండి, నిజంగా ఈ లోకంలో ఏదో మనం ఒక 1000 ఏళ్ళు బతుకుతున్నట్టు చాలామంది కూడా మరి తహతహలాడిపోతూ ఉంటారు కదా. సంపాదన మీద పడి దేవుణ్ణి మర్చిపోయేవారు ఎంతోమంది లేరా? అవునా? ఉన్నారా లేరా? మీరే చెప్పాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎంతోమంది దేవుణ్ణి వెనకేసి మరి లోకం కొరకు ప్రయాసపడుతూ ముందుకు పోతున్నవారు లేరా అండి? ఉన్నారా లేరా అండి? ఒకవేళ మీరు కూడా అలాంటి వారేనా? ఒకవేళ ఈ రాత్రి నువ్వు చనిపోతే ప్రశ్న వేసుకోండి, నువ్వు సంపాదించి నువ్వు తీసుకెళ్ళగలుగుతావా? ఇప్పుడు ఆ గడ్డి పువ్వు దాన్ని కరుచుకొని ఉంటుందండి. ఆ అడవి పువ్వు మరి ఆ గడ్డికి ఉన్నప్పుడు గాలి వీచగా అది ఎగిరిపోయిందండి కదా, ఎగిరిపోయి కూడా పడిపోయి ఉంటుందండి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏమైపోతుంది అనేది ఎండకు వాడిపోతుందండి. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును. ఈరోజు నిజంగా మన జీవితము ఒకానొక సమయంలో మనం ముగింపు చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉందండి. నిజంగా నా జీవితం శాశ్వత కాలం ఉండదండి. ఈరోజు నిజంగా మన జీవితము ఎలా వేళలా ఇలాగే ఉండమండి. రోజుకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కింద మీద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకానొక రోజున మాత్రం ఖచ్చితంగా చావడం తథ్యం. ఎవ్వరు కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉండేవారు లేరండి. అందుకే నేను చెప్తున్నాను, ఒకవేళ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నిత్య జీవం చేరుకోగలుగుతావు? పరలోకానికి వెళ్ళగలుగుతావా? ఆలోచన చేయాలి మనం. మరి ఈరోజు మన జీవితం ఎలాగుంది? మన బ్రతుకు ఎలాగుంది? గడ్డి పువ్వు వలె ఎగిరిపోయిట్టుగా ఉందా? దేవునితో మరి సంబంధం కలిగి బతుకుతున్నావా? ఈ లోకంలో ఆలోచన చేయి. ఈ లోకంలో మరి ధనం కోసం పరిగెడుతున్నావు, డబ్బు 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 అని. అలాగే ఒకసారి యేసు 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 అని పరిగెడుతున్నావా? ఆలోచన చేయాలి మనం. ఈరోజు మానవుని గుండె లప్ డబ్ లప్ డబ్ లప్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ చాలామంది గుండె లప్ డబ్ అని కొట్టుకోదండి. ఏం కొట్టుకుంటుంది తెలుసా? డబ్బు 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 డబ్బు. హల్లెలూయా. నిజంగా బంగారు 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 బంగారు, ఇండ్లు వాకిలి ఇండ్లు వాకిలి, భార్య భార్య, పిల్లలు పిల్లలు, భర్త భర్త, పెళ్ళి 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 పెళ్ళి, ఉద్యోగం ఉద్యోగం. ఈరోజు నిజంగా నీ హృదయము దేవుణ్ణి మనసారా ఆరాధిస్తూ ఉందా? మందిరాలకు వెళ్తే చాలు, ఎన్ని కోరికలు తీసుకెళ్ళి దేవుణ్ణి అడుగుతామో కదా. అన్నీ లోక సంబంధమైన కోరికలే. వాస్తవమో కాదా మీరే చెప్పండి. ఈ లోక సంబంధమైనవి దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. మీరు వాటిని అడగడం అవసరం లేదు. ఆయన మీకు జన్మనిచ్చాక మీకు ఏమి ఇవ్వాలో, ఏ సమయంలో ఏది చేయాలో మరి దేవునికి తెలియదా అండి? ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారండి, పుట్టగానే వానికి మరి BMW కారు కొనిస్తారు ఎవరైనా కదా, ఒక చిన్న కారు కొనిస్తారు కదండి. నేను చెప్పింది మీకు బాగా అర్థం అవ్వాలి. ఎప్పుడు ఏది అవసరం ఉందో అది మనం కొనిస్తూ ఉంటాం, చదివిపిస్తూ ఉంటాం, తినిపిస్తూ ఉంటాం, అవునా కదా. ఇప్పుడు చిన్న పిల్లోడికి మరి రోడ్డు మీద వేసే పానీపూరి లేదంటే పిజ్జాలు బర్గర్లు తినిపించామనుకో ఏమవుతాయి? వాడికి మోషన్స్ అవుతాయి, తట్టుకోలేడు. ఈరోజు మీరు గమనించాలా, నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నువ్వు తొందరపడద్దు, పరుగులు పెట్టద్దు,
ప్రభువు కోసం తాపత్రయపడండి. ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే నేను ధైర్యంగా నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతా. యవ్వన కాలంలో ప్రభు కాడి మోస్తున్నాను, ఎంత భారమైనా సులువుగా మోస్తున్నాను. నిజంగా నేను భారంగా మోయడం లేదండి. నేను టెన్షన్ పడిన ఒక గంట కల్లా దేవుడు నా టెన్షన్ తీర్చేస్తాడండి ఏదో ఒక రకంగా. నేను దేవుని ప్రేమను రుచి చూడని రోజు లేదండి. ప్రతి క్షణము ప్రతి గంట ఆయన నాతో ఉన్నాడు. నాకు కావలసిన సమస్త ఈవులతో ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. నేను కూడా ఆయన తృప్తిపరుస్తున్నా, ఆయన పని చేస్తున్నా. ఆయన దగ్గర మరి మంచి శిష్యునిగా నేను ఉన్నానండి, ఆయన కుమారునిగా నేను ఉన్నానండి. ఈరోజు నేను నిజంగా దేవుని కోసం ఎంత పాటు పడుతున్నానంటే చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. కానీ రాత్రి అనక పగలనక ప్రార్థనలకు, సువార్త సభలకు, ఇట్లా టీవీ ప్రోగ్రామ్ రికార్డింగ్ల కోసం ఎంత వేగిరపడుతున్నాను, ఎంత పరిగెడుతున్నాను. ఏదో సంపాదించుకోవాలని కాదు, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమని కాదు. కానీ ఈరోజున ప్రభు రాజ్యమును కట్టాలి. ఈరోజు మన ఇండియాలో ఎన్నో దారుణమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది క్రైస్తవుల మీద పడి వారిని చంపే రోజులు వచ్చేసాయి. మొన్న ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా సరే మైనారిటీలుగా మారితే శవాలు గుట్టలుగా పడతాయి అంటున్నాడండి. అంటే ఈరోజున ఎస్సీలుగా అంటే ఎస్టీలు లేదంటే ఎవరైనా ప్రభుని నమ్మితే వారి శవాలు ఏమవుతాయంటండి, గుట్టలు పడతాయంట. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన అంత డైరెక్ట్గా అంటూ ఉన్నాడండి. అంటే క్రైస్తవులను చంపేస్తాము, శవాలు గుట్టలుగా పడేస్తాము అంటున్నారని ఎంత ధైర్యం చూడండి. ఈరోజు ప్రభుత్వం ఏమైంది చూసారా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఈ లోకం కొరకు కాక ఈ లోకంలో మనం చివరి క్షణం వరకు ప్రభు కోసం ప్రయాసపడండి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ప్రభు అవునైనా నా జీవితం గడ్డి వలె పువ్వు వలె ఎండిపోతుంది నాకు తెలుసు నాయన, అందుకే ఇదిగో వెంటనే నీ దగ్గరకు వచ్చేసిన ప్రభా, నన్ను చిగురింప చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నన్ను దృఢపరచు, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన జీవితాలు ఎలాగున్నాయి? ఈ రోజున మరి మీరు క్రీస్తునందు మృతులై ఉన్నారా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అద్భుతమైన మాట. 14వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తునందు మృతులవుతారో వారు ధన్యులు. ఈ రోజున నేను క్రీస్తునందు మృతుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కళ్యాణ్ లేడు, ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు నూతన పరచబడ్డాడు. ప్రభు రాజ్యం కడుతూ ఉన్నాడు, ప్రభు మహిమార్థమై జీవిస్తూ ఉన్నాడు, ప్రభు కోసం పాటుపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నేను ధన్యుడుగా ప్రభు సన్నిధిలో ఉండగలుగుతున్నాను. దేవుడు నాతో అన్నాడు ఒక రోజున, నువ్వు ఇలాగే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని నాకు ఆయన దర్శనం చూపించాడు. ఈరోజు నా నిజంగా దేవుడు ఎంతమందిని దీవిస్తున్నాడు, ఎంతమందిని ఆశీర్వదిస్తున్నాడు ఈ పరిచర్య ద్వారా. నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు ఈ కార్యక్రమంలో చూస్తున్నారో, నీ జీవితం గడ్డి వంటిది, పువ్వు వంటిది, ఎండిపోతుంది, రాలిపోతుంది, వాడిపోతుంది. నువ్వు చనిపోయినాక కనీసం 6 నెలలు కూడా నేను గుర్తుపెట్టుకోరు, ఫోటో పైకి కట్టేస్తారు, ఒక దండ వేస్తారు, అయిపోయా. ఏమ్మా మీ నాన్నేడి చనిపోయాడు, ఏమ్మా మీ అన్నేడి చనిపోయాడు, ఏరా మీ అమ్మేది చచ్చిపోయింది, అయిపోయింది మన లైఫ్. తిరిగి రావలేం. ఒకసారి మట్టిలో మరి పాతి పెట్టబడ్డాక అయిపోయింది మన లైఫ్, క్లోజ్. ఈరోజు మనలో ఆయువు ఉన్నంత వరకే మనకు విలువ ఈ లోకంలో. ఒకసారి మనలో ఆయువు పోయిందంటే మన జీవితానికి సున్నా. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా పోతావు, గుర్తుపెట్టుకో. ఈరోజు నేను ఒకేలా గర్వముతో అహంకారంతో ఉన్నావేమో, జాగ్రత్త. ప్రభు కోసం పాటుపడండి, ప్రభు రాజ్యము కట్టండి. ఈ రాత్రి నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా? ఇది నా క్వశ్చన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈ రాత్రి ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే ప్రభు రాజ్యానికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఈరోజు నువ్వు వాక్యం చెప్తూ ఉందండి. యెషయా గ్రంథం 40లో 7వ వచనం చూస్తే, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఈరోజు నిజంగా మనందరం కూడా గడ్డి వంటి వారం. ఈరోజు ఉండే స్థితి రేపు ఉండదండి. మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఇంట్లో కోడలు అత్త ఉన్నారండి. అత్తకి ఆకలేస్తే అత్త పోయి కోడని అడిగింది, అమ్మ కొంచెం అన్నం పెడతావా అనింది. అప్పుడు కోడలు అనింది, పోయి నీ గిన్నె నీ గ్లాసు తెచ్చుకో, అన్నం పెడతా అనింది. సరే కదా అని వెళ్ళి ఆ ముసలావాడ తన గిన్నె తన గ్లాసు తెచ్చుకొని ఇచ్చింది, అన్నం పెట్టిందండి. చేతికి ఇవ్వకుండా భూమి మీద గర్రని తిప్పుకుంటూ పోయి ఆమె కాళ్ళ పడిందండి. అప్పుడు ఆ అత్త దిగులుతో బాధతో మరి అన్నం తినేసిందండి. కొద్ది రోజుల తర్వాత ఆ అత్త చచ్చిపోయింది. అత్త చచ్చిపోయాక ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు ఆ లోటు అనేది కనపడతా ఉంది.
లోకంలో ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఇంకా వాళ్ళ వైపు చూడడం లేదండి. ఏదో ఇంతవరకు ఆ పెద్ద ఆవిడ ఉందని చెప్పి అందరూ వచ్చేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ లేకపోయేసరికి ఆ ఇంటి వైపు ఎవరు చూడలేదండి. సరే కొద్ది కాలం తర్వాత మరి ఈమె కూడా కోడలు వచ్చింది. ఈమె కూడా ముసిళ్ళు అయిపోయింది. అరే కొడకా, నీ భార్య చాలా మంచిదిరా, నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అని మరి పెళ్ళైనప్పటి నుంచి పొగిడేది. కొద్ది కాలం అయిన తర్వాత మొత్తానికి అది ఇద్దరు గొడవ పడింది. అత్త నువ్వు అంటే నాకు సరిపోదు, నువ్వు పోయి అటు పక్కన ఉండు. సరేలేమ్మా అని వెళ్ళి పక్కన రూమ్లో ఉంది. అన్నం కోసం వచ్చిందంట. అమ్మ కోడల అన్నం పెడతావా, నీ ప్లేటు నీ గ్లాసు తెచ్చుకో పెడతా అనిందంట. సరే అని తెచ్చుకునిందంట. అన్నము కూర పప్పు అన్నీ వేసేసింది. ఈమె కూడా ఈ కోడలు ప్లేట్ గిర్ర తిప్పేసిందంట. అప్పుడు బలి పెరిగిందంట. ఒకప్పుడు మరి నా అత్తకి నిట్టే పెట్టాను, ఇప్పుడు నాకు కూడా ఇదే గతి పట్టింది. చూసారా, ఈరోజు అట్లా ఉండకూడదు. మనం ఈ లోకంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు మనం ఏదో ఒకరు అంతరించిపోయే వాళ్ళమేనండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఒకరినొకరు ప్రేమించుకోండి, సమాధానం కలిగి ఉండండి. గొడవలు, కొట్లాటలు, కోర్టులు, కేసులు ఇవన్నీ మనకు తగవండి. క్రైస్తవులకి సమాధానకరంగా మనం ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఏదైనా సరే ఏ సమస్య వచ్చిందా ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఈ లోకంలో మనకు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపారని బైబిల్లో ఉందండి. మహాత్మా గాంధీ గారు కూడా మరి బైబిల్లో నుంచి ఈ కొటేషన్ తీసుకున్నారండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఈరోజు నేను దేవుడు చెప్తున్నాడు అది. అంత దీనత్వం, అంత తగ్గింపు స్వభావం నీలో ఉందా? ఎవరిని ఒక మాట అంటే నువ్వు పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళిపోతున్నావా? కొంతమంది అయితే వారిని కొట్టేంతవరకు వదిలిపెట్టరు కొంతమంది క్రైస్తవులు. ఎరా నన్నే అంటావా? చేతిలో మళ్ళీ బైబిల్ ఉంటుందండి. చేతిలో మళ్ళీ బైబిల్ ఉంటుంది. నేను ఒకరోజు ఒక సభలో వాక్యం చెప్తూ ఉన్నా. మరి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ మరి సభలో వాక్యం చెప్తూ ఉంటే అంతా అయిపోయిందండి. నా దగ్గరకు వచ్చి ప్రార్థన కూడా తెచ్చుకుని పోయిందామా. అటు పక్కకు పోగానే ఒక పిల్లోడితో నాకు భాష మాట్లాడుతూ ఉంది, తప్పు భాష అంతా. అప్పుడు వాడు కూడా ఒక బూత్ అన్నాడు టక్కున. అనేసరికి బైబిల్ పట్టుకొని ఆమె చేతిలో పచ్చి బూతులు తిట్టుకుంటామని వెంటబడతా ఉందండి. చేతిలో బైబిల్ ఉంది, భయం కూడా లేదు. పాస్టర్ అయితే ప్రార్థన చేసుకునే భయం లేదు. ఇంతవరకు దేవుని సరే చప్పట్లు కొట్టినానే అనే భయం కూడా లేదు. వాక్యం విననే భయం కూడా లేదు. ఈరోజు నిజంగా ఎందుకండి భక్తి ఇట్లాంటి వాళ్ళు, దొంగ భక్తి అంతా. ఈరోజు ఇటువంటి దొంగ భక్తులందరూ కూడా ఒకానొక రోజు తేలిపోయే రోజు రాబోతా ఉంది, దేవుని తీర్పు దినమున. జాగ్రత్తగా ఉండండి దయచేసి. మృతులైన వారు ధన్యులని వాక్యంలో ఉంది. క్రీస్తునందు మృతులవై ఉన్నావా? నేను చచ్చిన వాడి వలె ఉన్నాను. హల్లెలూయా. నాలో గర్వం లేదు, అహంకారం లేదు, పగ లేదు, ప్రతీకారం లేవు, బూతులు లేవు, వ్యసనాలు లేవు, అలవాట్లు లేవు, ఏమీ లేవు నాలో. నేను చచ్చిన వాడిని. శవానికి ఏమైనా ఉంటాయా? ఏముండవు. శవానికి గిచ్చినా కూడా అరసం కూడా అరసదు. అది అరుసదా? ఏం అరసదు. పచ్చి బూతులు తిట్టినామనుకో శవం దగ్గర. కొంతమంది భర్త చచ్చిపోతే భార్యలు ఏడుస్తూ ఉంటారు. ఓరే నీ దుంపదగా ఇప్పుడే చచ్చిపోయినావు కదరా నాయనా. వాడు ఏమైనా లేస్తాడా? లేయడు కదా. ఈరోజు మీరు గమనించాలి అదే. ఈరోజు మనం కూడా ఈ లోకంలో చనిపోయిన వారి వలె మనం ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయి. విజయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చనిపోతే రేపు ప్రభు రాజ్యానికి వెళ్ళగలగాలి. ఈ లోకంలో ఉన్నావనుకో పొరపాటున నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, వాడిపోతావు గడ్డి వలె, పువ్వు వలె. ఆలోచన చేసుకో. ప్రభు రాజ్యంలోకి చేర్చబడాలంటే ఈరోజున క్రీస్తునందు నీవు మృతులై ఉండాలి. అప్పుడే నా దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.